సంవత్సరాల ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ చాలా ఇబ్బంది పడుతుంది ఏంటంటే ఫైనాన్షియల్ ఇష్యూ అండి. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే వాళ్ళ స్తోమతకు మించి అప్పులు చేస్తున్నారు. అంటే లైక్ అందరూ యాపిల్ ఫోన్ వాడాలని, అందరూ కార్స్ వాడాలని, అందరూ కొత్త బైక్స్ వాడాలని ఇలా చాలా స్ట్రగుల్ అవుతున్నారు. దేనికి అంటే ఈఎంఐ కట్టడానికి. ప్రతి నెల ప్రతి ఒక్క పౌరుడు బాధపడుతున్న ఒకే ఒక సమస్య ఏంటంటే ఈఎంఐ. వాడికి సంపాదన తక్కువ కానీ ఐఫోన్ వాడాలనుకుంటున్నాడు, వాడికి సంపాదన తక్కువ కార్ వాడికి సంపాదన తక్కువ. సార్, ఇన్కమ్స్ జనరేట్ అయినప్పుడు ఖచ్చితంగా మీరు ఎన్ని చేసినా పర్వాలేదు. ఈ ఒక్క సమయంలో ఎప్పుడైతే ఈఎంఐ కట్టలేకపోతాడో వాడు మీ దగ్గరికి వచ్చి, అన్నా నీ కాలు పట్టుకుంటాను, నేను ఎలాగైనా సరే ఇప్పుడు డబ్బులు కట్టాలి అనేసి మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటాడు. తీసుకున్న పర్సన్ ఒక 3 months అయిపోవచ్చు, 4 months అయిపోవచ్చు. తర్వాత మీరు ఒకవేళ అతను అడిగినట్లయితే కనుక రేపిస్తాను అలా చెప్తూనే ఉంటాడు, ఇవ్వలేడు. ఎందుకో తెలుసా? ఇంకా మీరు గట్టిగా అడిగితే నా దగ్గర డబ్బుల్లో ఏం చేసుకుంటే చేసుకో అలా కూడా చెప్పచ్చు. ఎందుకంటే వాడికి ఉన్న బయట అవసరాలు అలా ఉంటాయి అన్నమాట. మిమ్మల్ని అప్పు అడుగుతాడు, ఆ అప్పు తీర్చలేక మీ ఫోన్ ఎత్తడం మానేస్తాడు, మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు, లేకపోతే రకరకాలు చేస్తాడు. అప్పు ఇచ్చి మీరు బ్యాడ్ అయ్యే కంటే అప్పు ఇవ్వకుండా, అంటే మీరు ఎదుటి వ్యక్తుల దగ్గర మీరు తక్కువ అయిపోకుండా ఉండాలంటే కనుక ఎవరికి ₹1 ఇవ్వకండి, ఎవరి దగ్గర నుంచి ₹1 తీసుకోకండి. ఏం పోతుంది అంటే వాల్యూ. మనిషి బతుకుతున్న వాల్యూ ఒక నమ్మకం, ఒక విశ్వాసం మీద బతుకుతారు. ఆ విశ్వాసం కానీ ఆ నమ్మకం కానీ పోయిందంటే మనిషి బతికినా సరే వ్యర్థం. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఒకవేళ మీరు ఎవరికైనా అప్పు ఇస్తున్నారా, అప్పు ఇచ్చేప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇచ్చినప్పుడు రాకపోయినా నేను పర్వాలేదు, అది నా ఫ్రెండ్ అనుకోని. ఒకవేళ అప్పు తీసుకుంటున్నారా, తీసుకునేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ ఎదుటి వ్యక్తిని నేను మళ్ళీ కోల్పోతాను, నా లైఫ్లో ఆ వ్యక్తి అవసరం లేదు అంటేనే ఆ వ్యక్తి దగ్గర మీరు అప్పు చేయండి. నేను చెప్పేది నిజమండి.